అమ్మగారు. తెలియక ఏ పొరపాటు జరిగినా పెద్ద మనసు చేసుకుని క్షమించండి. అట్ట కాదు, నేను ఇంట్లో ఉండడమే అరిష్టమని ఒక్క మాట చెప్తే నేనొక్క మాట కూడా చెప్పకుండా ఇంకో పాలు వెనక్కి తిరిగి చూడకుండా నేను, మా తమ్ముడు, మా అయ్య దూరంగా వెళ్ళిపోతామమ్మా, వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళిపోతే ఘట్టమనేని అఖిలాండేశ్వరి అదుపు తప్పిన చిన్న కొడుకుని కంట్రోల్ చెయ్యలేక చేతకాక వంట మనిషిని ఇంటి నుంచి వెళ్ళగొట్టిందని పబ్లిసిటీని వంట పట్టించుకుంటారే తప్ప అసలు విషయం ఎవ్వరూ పట్టించుకోరు. అపార్థం చేసుకున్న అదే జనం అర్థం చేసుకోవాలి అంటే నీ వల్ల ఆగిపోయిన నిశ్చితార్థం 7 రోజుల్లో మళ్ళీ జరిపించాలి. అది నువ్వే జరిపించాలి. లక్షల కోట్లకు వారసుడైన ఘట్టమనేని మహేంద్రబాబు డ్రైవర్ కూతురు మేగోటి పార్వ ప్రేమించలేదు, పొరపాట్న ఇష్టమని చెప్పాను అని పత్రికాముఖంగా ప్రతి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ పని నువ్వే చెయ్యాలి. ఏడు రోజులు, 7 రోజులు. ఈ 7 రోజుల్లో మహి, ఐశ్వర్య ఇద్దరూ కలిసి 7 అడుగులు వేస్తామని మనస్ఫూర్తిగా సంతోషంగా చెప్పాలి. లేదంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇంట్లో ఖచ్చితంగా ఒకరు 6 అడుగుల గోతిలోకి వెళ్లడం ఖాయం. ఖచ్చితంగా ఒకరు కనబడనంత దూరం వెళ్లడం ఖాయం. చెప్పినట్టు చేస్తాను అంటే వెళ్ళి తలుపు తీసి అందర్నీ లోపలికి రమ్మను. లేదంటే సత్తన్ అమ్మగారు, సత్తన్.
అమ్మా పార్వతి, అమ్మగారు అమ్మగారు ఆ, అమ్మగారు పార్వతి, అమ్మగారు నా కూతుర్ని ఇంకా ప్రాణాలతో ఉండనిచ్చిందంటే పెదబాబు, అది ఆవిడ చల్లటి మనసు. ఆ, అమ్మా అమ్మా, ఇట్టా జరిగిందేంటని ఎవరిని అడిగే స్థితిలో లేను. ఆ అర్హత లేదు. దయచేసి మమ్మల్ని క్షమించారు అంటే ఈ నేల మీద మాకింకా నూకలున్నట్టే. పోతామమ్మగారు. ఈ ఇల్లు, ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోతామమ్మగారు. పోతాం. మీకు వేళ దండాలమ్మగారు. వస్తామయ్య గారు. పెద్దబాబు, పదమ్మా, పద. హనుమంతు, నువ్వు గాని, నీ కొడుకు గాని, నీ కూతురు గాని ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. పార్వతిని నేను క్షమించాను. అందరూ ఇక్కడే ఇలాగే ఉండొచ్చు. అయితే క్షమించింది ప్రాణాలతో పారిపోమ్మని కాదు, పోయిన పరువుని తిరిగి తెమ్మని. అఖిల, ఏంటి నువ్వు అనేది? నిశ్చితార్థం ఆగిపోవడానికి పార్వతే కారణం అనుకుంటున్నావా? మన కడుపున చెడబుట్టిన వీడే కారణం. ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కొడుకు దేవేంద్ర తన తమ్ముడి నిశ్చితార్థం ఘనంగా జరిపిస్తానని గొప్పగా చెప్పాడు. నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణం ఏదైనా పరువు మర్యాద మంట కలిసిపోయాయి. పార్వతి పేరు ఘట్టమనేని మహేంద్ర నోటి నుంచి వచ్చిందని వీళ్ళనింటి నుంచి పంపించేస్తే మరుక్షణమే మీడియా వాళ్ళు
న్యూస్ పేపర్ వాళ్ళు ఇంట్లోకి చొరబడతారు. ఆల్రెడీ మీడియా నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి వదినా. మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను, ల్యాండ్ లైన్ హోల్డ్లో ఉంచాను. తెల్లవారితే ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. అందరూ తలదించుకునేలా చేసిన నువ్వు తలదించుకున్నావేంట్రా? మార్చినేని ఐశ్వర్య నాకిష్టం లేదు, నాకు నచ్చలేదు అని పిచ్చి వేషాలు వేసిన నువ్వు పెళ్ళైతే సర్దుకుపోతావనుకున్నాను గాని ఇలా పెళ్లికి ముందే పరువుని తగలబెడతావనుకోలేదు. మామ్, చంపేస్తాను చంపేస్తాను. ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద, అభిమానం, విశ్వాసం వీటన్నిటితో కట్టుకున్న ఘట్టమనేని సామ్రాజ్యపు కోటను ఒక్క ఇంచు కూడా ఎవ్వరూ కదపలేరని సగర్వంగా తలెత్తుకు తిరిగేదాన్ని. అలాంటిది ఈ రోజు నువ్వు చేసిన పనికి మాలిన పని వల్ల ఈ ఘట్టమనేని కోటకు తూటాలు పడ్డాయి. నీలాంటివాడు క్షమార్హుడు కాదు. తప్పు మీద తప్పులు చేస్తున్నా, నీలో ఘట్టమనేని వంశపు రక్తం ప్రవహిస్తున్నా, నీతో తెగతెంపులు చేసుకోవడానికి లైసెన్స్డ్ రివాల్వర్ లో ఉండే 1 ఇంచు బుల్లెట్ చాలు నీ గుండె చీల్చి పారేయడానికి. అఖిల, చంపలేను, వీడినిప్పుడే చంపను. 7 రోజులు 7 రోజులు గడువిస్తున్నాను. ఈ వారం రోజుల్లో నీలో మార్పు రావాలి. ఘట్టమనేని వంశంలో చరిత్రహీనుడు కాగలరాదన్న ఆలోచన పుట్టాలి. నేను పుట్టింది ఘట్టమనేని అఖిలాండేశ్వరి శివశంకర్ ప్రసాద్ గార్లకేనని గర్వంగా చెప్పుకోవాలి. ఘట్టమనేని దేవేంద్ర తమ్ముణ్ణని విలువ తెలియాలి. ఇంకెప్పుడు నోరు జార్నని, మాట అదుపులో ఉంచుకుంటానని నీ నోటితో నువ్వు ప్రమాణం చేయాలి. నువ్వు మళ్ళీ వచ్చే వారం ఇదే రోజు ఇలాగే కనబడితే ఆ తర్వాత రోజు నువ్వు కనబడవు. కనిపించేది గోడ మీద ఉండే నీ ఫోటో, దాని మీద వచ్చి చేరే దండ. అండర్స్టాండ్? పెదబాబు, అమ్మా, ఈ క్షణం నుంచి పార్వతి నాకెదురు పడొచ్చు, నాతో మాట్లాడొచ్చు. జరుగుతున్నదేంటో జరిపించేదేంటో ప్రతిదీ నాతో చెప్పుకోవచ్చు. ఈ వారం రోజుల్లో పోయిన పరువు, మనుషులు తిరిగి రావాలి. దట్స్ ఆల్. ఏమండి, ఇంకేం మాట్లాడకుండా నువ్వు లోపలికొచ్చేయి. అక్క దీన్ని క్షమించడం ఏంటి? మాట్లాడొచ్చు, ముచ్చట చెప్పొచ్చు అని ఆర్డర్ ఇవ్వడం ఏంటి?
అర్ధరాత్రి పూట నిప్పుల వర్షం పడుతుందనుకుంటే అఖిలక్క వరాల వర్షం కురిపించిందేంటబ్బా? మహి, లెట్స్ మూవ్. భారతి, ఇప్పుడు నిన్ను కదిపితే కన్నీళ్లు తప్ప ఏమీ రావని నాకు తెలుసు. అమ్మ నీతో ఏం మాట్లాడిందో అడగను పార్వతి. నీతో ఏం చెప్పిందో అది గుర్తుపెట్టుకో, అలాగే నడుచుకో. హనుమంతు, పెద్దబాబు, దురదృష్టవశాత్తు నిశ్చితార్థం ఆగిపోయింది. దానికి కారణం పార్వతి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఇట్స్ ఫేత్. తలరాత నువ్వు అంటుంటావే, అదే అలాగే అనుకో. నువ్వైనా నేనైనా. పదమ్మా. అఖిలక్క పార్వతిని కంటి చూపుతో బూడిద చేయకుండా కళ్ళెదురుగా ఉండొచ్చు, మాట్లాడొచ్చు, ప్రతిదీ నాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేసుకోవచ్చు, లైక్ చేసుకోవచ్చు అని ఇలా వరం ఎందుకిచ్చిందా అని రాత్రంతా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకున్నంతలోనే తెల్లారిపోయింది. అసలు ఏం జరిగిందో, ఇది అక్క ఏకాంతంగా ఏం మాట్లాడుకున్నారో దీన్ని పట్టుకుని తొంతే గాని చెప్పదు. ఆరడుగుల ఆడదాన్ని అరగంట నుంచి దిష్టి బొమ్మలా నీకోసం ఎదురు చూస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావా? ఎంత పొగరే నీకు! పొద్దున్నే పనిలోకి రాకుండా టిప్పుటాపుగా రెడీ అయ్యావు. ఎక్కడికెళ్తున్నావు? సిన్నమ్మ గారు, అది అది బెబ్బెబ్బే అని మూగదాన్లా యాక్టింగ్ చేస్తున్నావంటే నువ్వు మహాకిలాడివని నాకు తెలుసు. ముందు నిన్న నీతో అఖిలక్క పర్సనల్ గా ఏం మాట్లాడిందో చెప్పి కదులు. నా మనసేం బాలేదమ్మగారు. ఓకే అండి. ఏయ్, నీ మొహానికో మనసు, అది బాలేకపోవడం కూడానా? కొడితే గో పగిలిపోతుంది. ఏమై ఉంటుందా అని రాత్రంతా నేను అవస్థ పడితే ఇప్పుడు నీ మీద జాలి పడాలా? నోరు తర్వాత మూసుకుందో గాని ఇప్పుడు నిజం కక్కు. ఏంటే, టిఫిన్ చేయలేదా? కక్కలేకపోతున్నావు? అమ్మగారు నాతో ఏం మాట్లాడలేదు సిన్నమ్మగారు. అబ్బచ్చా, ఏమనకుండా 10 నిమిషాలు కొత్త సినిమా ట్రైలర్ చూపించిందా నీకు? బుకాయించడం కూడా నేర్చుకున్నావా? చదువు తక్కువ కానీ వెదో తెలియటట్లు చాలా ఎక్కువ నీకు. చెప్పవే చెప్పవే, అఖిలక్క నిన్ను షూట్ చేసి పారేయకుండా క్షమించి వదిలేసిందంటే చాలా పెద్ద రహస్యం ఏదో ఉండే ఉంటుంది. చెప్పకపోతే నేనే నిన్ను చంపేస్తాను. మరి సిన్నమ్మగారు, ఆ అమ్మగారు నన్ను తిట్టలేదు, కొట్టలేదు, ఏమీ అనలేదు. పేదోళ్ళమని ఒకేసారి దేవుళ్ళు. ఏయ్, మాట మార్చకే. ఆ మాత్రం నేను గెస్ చేయలేనా? క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అవుతున్నానంతే. పోనీ నేనే చెప్తాను, అవునో కాదో చెప్పు చాలు. నిన్ను మహికిచ్చి పెళ్లి చేస్తానందా? సిన్నమ్మగారు, అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. ఎస్ ఆర్ నో చెప్పు చాలు. పరువు ఎలాగూ పోయింది. చిన్న కొడుకు ప్రాణం పోకుండా చేయాలంటే మీ ఇద్దరిని ఒకటి చేస్తానందా? అట్ట మాట్లాడతారేంటి సిన్నమ్మగారు? లే, నేను ఇట్లాగే మాట్లాడతానే.
పిచ్చి వేషాలు ఎవరి ముందనే వేయి, నా ముందు వేయకు. నిశ్చితార్థంలో మహిబాబు నువ్వంటే ఇష్టమని ఎలా చెప్తాడు? ఇంటికొచ్చాక అఖిలక్క నిన్ను ఎలా క్షమిస్తుంది? పిల్ల కుంకను పడేసి నువ్వు తల్లిని కూడా బుట్టలో పడేసుకున్నావంటే? మీ కాళ్ళు మొక్కుతానమ్మగారు, ఎందుకిట్ట మాట్లాడతారు? నన్ను నొక్కేయండి, నేను వెళ్తాను. ఏయ్! పిచ్చి పిచ్చిగా ఉందా? చెప్పు, ఏమైంది? మాట్లాడు. ఏం మాట్లాడింది నీతో? చెప్పు 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 చెప్పవే. చెప్పు నిన్ను చెప్పవే 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 చెప్పు.